అందరికీ నమస్తే. ఈ కార్ రేస్ విషయంలో పెద్ద డెవలప్‌మెంట్ జరిగింది. మనందరికీ తెలుసు. కేటీఆర్ పైన కేస్ ఫైల్ అయింది. మొత్తం 4 సెక్షన్ల కింద కేస్ బుక్ అయింది. ఏసీబీ కేసు పెట్టింది. నెక్స్ట్ ఏం జరగబోతుంది? ఈ సెక్షన్ల ద్వారా ఈ సెక్షన్ చూస్తే ఈ కేసును ఎట్లా చెప్పొచ్చు? మనతోన హైకోర్టు సీనియర్ అడ్వకేట్ రచన రెడ్డి మేడం ఉన్నారు. నమస్తే మేడం. మేడం, ఇది ఒక పెద్ద డెవలప్‌మెంట్ రాష్ట్ర రాజకీయాలలో. అంటే ఈ కేసు మీరు ఎట్లా చూస్తారు మేడం ఈ కేసును? అంటే ఈ సెక్షన్స్ అవన్నీ చూస్తున్నారు కదా మీరు. లాస్ట్ టైం కూడా మనం ఇంటర్వ్యూ మాట్లాడాం ఒక 1-2 మంత్స్ దీంట్లో ఏముంది కాన్స్పిరెన్సీ అనేది. చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ మనకి డెవలప్మెంట్ దొరికింది. మీరు ఏం చెప్తారు? మనం స్టాప్ చేసినామో అక్కడ నుంచే కంటిన్యూ చేయొచ్చు శివారెడ్డి గారు. ఎందుకంటే నేను ఇవాళ కూడా అంటే నా దగ్గర కంప్లీట్ డాక్యుమెంటేషన్ ఎఫ్ఐఆర్ అదంతా ప్రాపర్గా లేదు. అది అలా ఉండగా నేను ఆ రోజు చెప్పిందే మళ్ళీ చెప్తాను. అంటే ఇక్కడ డాక్యుమెంట్స్ లేనందువలన నేను ఇంకా లోతుగా చెప్పలేకపోయినా అసలు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద అందరి మీద నాకు తెలిసి ఇప్పుడు నాకు వస్తున్న సమాచారం ఏంటంటే A1, A2, A3 ఉన్నారు. A1 కేటీఆర్ గారు, A2 అరవింద్ కుమార్ గారు హెచ్ఎండిఏ చీఫ్, అండ్ A3 బిఎల్ఎన్ రెడ్డి చీఫ్ ఇంజనీర్. అరవింద్ కుమార్ వాజ్ ద ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ మాడ్. సో ఇక్కడ అంటే ఫార్ములా ఈ రేసింగ్లో ఫస్ట్ అంటే నేను అరవింద్ కుమార్కి జనవరిలో ఇష్యూ చేసిన హెమో కూడా చూసినాను. దాంట్లో డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఏంటంటే ఫార్ములా ఈ రేసింగ్లో ఫార్ములా ఈ ఆర్గనైజేషన్ ఫస్ట్ ఎందుకు బ్యాక్ ఆఫ్ అయింది, మీరు ఫస్ట్ టైం కాంట్రాక్ట్లో ఎంటర్ అయినప్పుడే మీరు కాంపిటెంట్ అథారిటీ దగ్గర నుంచి పర్మిషన్ ఎందుకు తీసుకోలేరు అని చెప్పేసి అంటున్నారు. నా ఇక్కడ కాంపిటెంట్ అథారిటీ ఎవరి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలనో ఏం ఎలాబరేట్ చేయలేదు. బట్ నేను అజ్యూమ్ చేస్తుంది ఏంటంటే కాంపిటెంట్ అథారిటీ ఈజ్ ద క్యాబినెట్ యాజ్ వెల్ యాజ్ క్యాబినెట్తో పాటు, ఎందుకంటే ఫారెన్ కంపెనీతో ఒప్పందము కాబట్టి, బికాస్ దర్ ఇస్ గోయింగ్ టు బి ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్. ఆ ట్రాన్సాక్షన్స్ కోసము ఆర్బీఐ నుంచి ఫీమా అండ్ ఫక్రా కింద ఫారెన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్స్ యాక్ట్, ఇంకా ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద ప్రాపర్ అప్రూవల్స్ తీసుకునడం. సో ఈ ప్రాపర్ అప్రూవల్స్ తీసుకోలేరు అండ్ క్యాబినెట్కి తెలియదు అని చెప్పేసి వాళ్ళ దగ్గర ఏం ప్రూఫ్ ఉందో చూడాలి. ఎందుకంటే ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే 8 కోట్ల జరిమానా ఆర్బీఐ విధించింది. దాన్ని మేము గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత కట్టాము అని అంటుండ్రు. సో ఇప్పుడు సరే అది అలా ఉంటే మళ్ళీ ఫార్ములా ఈ ప్రమోటర్ని మార్చారు అని మీరే అంటున్నారు. మీరు కొత్త ప్రమోటర్ని ఎందుకు పెట్టలేరు అని మీరే అంటున్నారు. ఆ ప్రమోటర్ ప్లేస్లో గవర్నమెంటే ఎందుకు ప్రమోట్ చేయాలనుకుంది, అది దేనికి ఉల్లంఘనో అది నాకు అర్థం కావడం లేదు. ప్లస్ ఇప్పుడు ఈ ఫార్ములా ఈ రేసింగ్లో సీజన్ 9, సీజన్ 10 అని అంటున్నారు. మళ్ళీ సీజన్ 9 ఎలాగో ఎట్టకేలకి అయిపోయింది, సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ సీజన్ 10 ఫార్ములా ఈ ఆర్గనైజేషన్ రెడీ ఉందని అరవింద్ కుమార్కి ఇచ్చిన హెమోలోనే ఉంది. మళ్ళీ రెడీ ఉన్నప్పుడు ఈ ప్రభుత్వం ఎందుకు బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ చేసిందో ఈ ప్రభుత్వం చెప్పాలి. ఎందుకంటే ఫార్ములా ఈ రేసింగ్ కూడా మళ్ళీ కాంపిటెంట్ అథారిటీ ఆథరైజ్ చేయలేదు, మీరు పర్మిషన్ తీసుకోలేరు. ఎందుకంటే సీజన్ 10 రేసింగ్ కాంట్రాక్ట్ ఎంటర్ అయ్యేటప్పుడు మీరు ఎలక్షన్ కోడ్ అప్పుడు మీరు ఈ కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయినారు అని అంటున్నారు. కానీ ఎలక్షన్ కోడ్కి దీనికి ఏం సంబంధం ఉంటుంది? ఎందుకంటే ఆల్రెడీ ఒక రేస్ అయిపోయింది, సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయిపోయింది. అంటే ఆ మేరకు కాంట్రాక్ట్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయిపోయిన తర్వాత దిస్ ఈజ్ అ కంటిన్యూయేషన్ ఆఫ్ ద సేమ్ ఎగ్జిస్టింగ్ కాంట్రాక్ట్. సో మనమే అందరూ వీళ్ళు అంటే ఏ పార్టీకి ఆ పార్టీ అనుకుంటుంటుంది కదా. ఇది ఈ సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ అనుకోండి, మీరు రైతు బంధు గిట్లా అనుకోండి, అప్పుడు రైతు బంధు వేసేద్దామని అన్నప్పుడు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఎట్లేస్తారు, ఈసీకి పోయిండ్రు, ఎట్లేస్తారు ఎలక్షన్స్ వస్తున్నాయి, అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ అని అన్నారు. బట్ రైతు బంధు అప్పుడు ఇట్ వాజ్ అన్ ఎగ్జిస్టింగ్ స్కీమ్. సో ఎగ్జిస్టింగ్ స్కీమ్కి అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్కి అండ్ ప్లస్ సరే అక్కడ అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ అనుకున్నా, రైతు బంధు అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ అని అనుకున్నా,
అది ఎగ్జిస్టింగ్ స్కీమ్. కానీ ఎలక్షన్ టైం అప్పుడు రైతు బంధు డబ్బులు ఇచ్చినట్టు అవుతుంది అని చెప్పేసి ఈసీ ఆపింది. ఎగ్జిస్టింగ్ స్కీమ్ అని చెప్పేసి ఈసీ కూడా ఎగ్జిస్టింగ్ స్కీమే అని అన్నది. కానీ డబ్బులు బ్యాంక్లోకి పడుతున్నప్పుడు ఎలక్షన్స్ అప్పుడు డబ్బులు బ్యాంక్లోకి పడుతున్నాయి అని చెప్పేసి ఆపేసింది. ఇక్కడ డబ్బులు గిబ్బులు ఏమీ రావడం లేదు. ప్లస్ ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ కంప్లీటెడ్ కాంట్రాక్ట్, ఆ కాంట్రాక్ట్ పార్ట్ 2 వాజ్ సీజన్ 10, మళ్ళా దాన్ని ఎందుకు కంప్లీట్ కానిస్తలేరు? ఇక్కడ కరప్షన్ ఎక్కడ జరిగిందో నాకు అర్థం కావాలి. ఎందుకంటే కరప్షన్ పీసీ యాక్ట్ కింద సెక్షన్ 13(1)A 13(1)B కింద ఇది చేసిండ్రు. పీసీ యాక్ట్ కింద సరే డబ్బులు 13(1)A 13(2). I'll read it out for you. PC Act కింద 13(A) and 13(B). If dishonestly or fraudulently misappropriates or otherwise converts his own use any property entrusted to him or any property under his control as a public servant or allows any other person to do so. If he intentionally enriches himself illicitly during the period of his office, a person shall be presumed to have intentionally enriched himself illicitly if he or any person on his behalf is in possession or has at any time during the period of his office been in possession of pecuniary resources or property disproportionate to his known source of income. The second explanation is the expression known source of income means income received from any lawful source. Any public servant who commits criminal misconduct shall be punishable with imprisonment for a term which shall be not less than 4 years but which may extend to 10 years. So ikkada meer chuste misappropriation of property and disproportionate accumulation of wealth. అంటే నేను జస్ట్ నేను మళ్ళా లా లెసన్ ఇచ్చినట్టు ఉంటుంది మీ ప్రేక్షకులకు. నేను జస్ట్ 2 ఆస్పెక్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తా. మిస్అప్రోప్రియేషన్ ఆఫ్ ప్రాపర్టీ ఆర్ ఇన్ హిస్ పొజిషన్ అంటే ఇక్కడ ఏ ప్రాపర్టీ మిస్అప్రోప్రియేట్ అయింది? డబ్బులు మిస్అప్రోప్రియేట్ చేసిండ్రంటే ఎక్కడికి మిస్అప్రోప్రియేట్ చేసిండు? వాళ్ళ ఓన్ బ్యాంక్ అకౌంట్స్లకు పోయినాయా, లేకపోతే ఇంకో బినామీ దగ్గర మీకు ట్రేల్ నుంచే ఆ బినామీ దగ్గరికి డబ్బులు వచ్చినాయని మీకు తెలిసినాయా? మిస్అప్రోప్రియేషన్ ఆఫ్ ప్రాపర్టీ ఇన్ యువర్ పొజిషన్ ఆర్ మనీ ఎట్లా అంటారు? ఎందుకంటే 45 కోట్లైనా 50 కోట్లైనా ఎన్ని కోట్లైనా అకౌంట్ టు అకౌంట్ ట్రాన్స్ఫర్ అయినాయి. అకౌంట్ టు అకౌంట్ ట్రాన్స్ఫర్ అయినప్పుడు మిస్అప్రోప్రియేషన్ ఎక్కడైందో చెప్పాలి. ఆర్బీఐ పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది మేడం. ఆర్బీఐ పర్మిషన్ ఎప్పుడైనా ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ ఎందుకు? మన చిన్న డొమెస్టిక్ అంటే రెసిడెంట్ మనము అక్కడున్న వాళ్ళు ఇక్కడ పెద్దవాళ్ళకు ఏమన్నా డబ్బులు పంపించాలనుకున్నా అవన్నిటికీ ఆర్బీఐ రెగ్యులేషన్స్ ఉన్నాయి. నేను మీకు ఇప్పుడే ఆర్బీఐ రెగ్యులేషన్స్ యాక్ట్స్ మీకు చదివి వినిపిస్తాను. కానీ మిస్అప్రోప్రియేషన్ ఆఫ్ ప్రాపర్టీ ఇంకా డిస్ప్రపోర్షనేట్ వెల్త్ సరే ఒక పలానా 70,000 1,00,000 లేకపోతే 1,00,000 చిల్లర సంపాదించే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అంటే హై లెవెల్ అన్నప్పుడు ఇంచుమించు అంత ఉంటుంది, లేకపోతే 2 లక్షలు. సో వీళ్ళ దగ్గర వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో ఈ ట్రాన్సాక్షన్ నుంచి వచ్చిన వెల్త్ ఏమన్నా ఉందా? ఓకే డిస్ప్రపోర్షనేట్ అక్యూములేషన్ ఆఫ్ వెల్త్ అంటే మనకు వాళ్ళు గవర్నమెంట్ ఆఫీసర్స్ కాబట్టి వాళ్ళు ఇంకో ఏ పని చెయ్యరు, అంటే ఏ పని చెయ్యరని అనుకుంటాం. అంటే ఇంకోటి ఏదో ప్రైవేట్ కన్సల్టెన్సీనో బిజినెస్ అదంతా చేయకూడదు వాళ్ళ గవర్నమెంట్లో ఉన్నన్ని రోజులు, వాళ్ళ పొజిషన్లో ఉన్న రోజులు. సో వాళ్ళకు వచ్చే అకౌంట్ ట్రాన్సాక్షన్స్ ఇట్ విల్ బీ జస్ట్ ఇన్ మనీ, అంటే ఇట్ విల్ బీ జస్ట్ శాలరీ. సో ఆ శాలరీ గిట్లా ఏమన్నా అంటే ఆ అకౌంట్లో ఉన్న డబ్బులు మీకు ఏమన్నా అసలు ఇది పాసిబులే కాదన్నట్టు ఇన్ఫ్లేటెడ్ అమౌంట్స్ ఉన్నాయా? అది చెప్పాలి కదా. సో అరవింద్ కుమార్ ఇంకా ఈ బిఎల్ఎన్ రెడ్డి అది చెప్పాలి. ఇప్పటి వరకు అయితే అది చెప్పినట్టు లేదు. జస్ట్ పీసీ యాక్ట్లో పబ్లిక్ సర్వెంట్స్ని ఇది చేయొచ్చు, అంటే లైక్ యూ కెన్ ప్రాసిక్యూట్ దెమ్ అని చెప్పేసి వీళ్ళకు మెమో ఇష్యూ చేసి వీళ్ళను A2 A3గా చేసినట్టుంది. అయితే కేటీఆర్కి వస్తే పీసీ యాక్ట్ లెజిస్లేటర్స్కి పార్లమెంటేరియన్స్కి డైరెక్ట్లీ అప్లికబుల్ కాదు. కానీ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ డైరెక్ట్లీ అప్లికబుల్ కాదు. కానీ మనం ఆ రోజే మాట్లాడుకున్నాం ఏంటంటే సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్ ద్వారా
పీసీ యాక్ట్ని లెజిస్లేటర్స్ పార్లమెంటేరియన్స్ కూడా పబ్లిక్ సర్వెంట్స్ లాంటి వాళ్ళే ఆ డెఫినేషన్ కిందికే వస్తారు కాబట్టి తీసుకొచ్చింది సుప్రీంకోర్టు. ఆ డెఫినేషన్లోకే తీసుకొచ్చింది. వాళ్ళు ఉండే 5 ఏళ్ళలో 4 ఏళ్ళలో 6 ఏళ్ళలో వాళ్ళు పబ్లిక్ సర్వెంట్, ఎందుకంటే పబ్లిక్ యాక్టివిటీ చేస్తారు కాబట్టి పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఆ పబ్లిక్ సర్వెంట్స్ అని సుప్రీంకోర్టు డిసైడ్ చేసి ఇంటర్ప్రెట్ చేసి పీసీ యాక్ట్ కింద కేటీఆర్ కూడా వచ్చిండు. సో ఇప్పుడు నేను ఈ ట్రాన్సాక్షన్కి పీసీ యాక్ట్కి సంబంధం చూపెట్టాలి అని అంటున్నా గవర్నమెంట్ని. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద కరప్షన్ ఎక్కడైందో చూపెట్టాలి. ఎస్, ఆర్బీఐ గైడ్ లైన్స్ అంటే ఏ గైడ్ లైన్స్ వైలేట్ చేసిండ్రో మళ్ళీ నాకు తెలియదు. సో ఆర్బీఐ గైడ్ లైన్స్ ఏ గైడ్ లైన్స్ వైలేట్ చేసిండ్రు, ఏ యాక్ట్ని వైలేట్ చేసిండ్రో అది చూపెట్టాలి. సో అది ఒకవేళ ఆర్బీఐ యాక్ట్ ఒకవేళ దాన్ని ఫాలో కాకపోతే దానికి ఎవరు బాధ్యత వహించాల్సి వస్తుంది మేడం? గవర్నమెంట్ ఆఫీసర్ ఆర్ పొలిటీషియన్? అందరూ ఆ టైంకి ఉన్న పాలిటిషియన్ కూడా హీజ్ అ పబ్లిక్ రిప్రజెంటేటివ్ అండ్ హెన్స్ కమింగ్ అండర్ ద పీసీ యాక్ట్ కాబట్టి అందరూ బాధ్యత వహించాల్సి ఉంటుంది. కానీ ఆ ఇంపెటస్ తీసుకోవాల్సింది ఆర్బీఐ కదా. ఆర్బీఐ హ్యాస్ టు ఇనిషియేట్ యాక్షన్. వీళ్ళు ఎవరు మధ్యలో వచ్చిన వాళ్ళు? కానీ కరప్షన్ ఎక్కడుంది? నేను ఇక్కడ కరప్షన్ ఆస్పెక్ట్ గురించి మాట్లాడుతున్నా. ఏసీబీ ఈజ్ అ స్పెషలైజ్డ్ బాడీ, స్పెషలైజ్డ్ ఇన్స్టిట్యూషన్ అనుకోవచ్చు. ఒక స్పెషలైజ్డ్ పోలీస్ ఇన్స్టిట్యూషన్ అండర్ ద ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ వచ్చింది కాబట్టి ఏసీబీ అని ఒక స్పెషలైజ్డ్ యంత్రాంగం వచ్చింది. సో ఏసీబీ వచ్చింది కరప్షన్ మీద ఇది చేయడానికి. సో ఇక్కడ అంటే మీరు చూస్తుంటే ఇక్కడ గవర్నమెంట్ వచ్చి ఏడాది అయిపోయింది, ఇప్పటి వరకు ఏం జరుగుతలేదు, ముందటికి జరుగుతలేదు, వెనకకి జరుగుతలేదు, ఏమీ అయితలేదు. సో ప్రతిసారి ఒక డైవర్జన్ అవుతున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఒక పాలిటిషియన్ని లేకపోతే ఇంకో పాలిటిషియన్ని ఎక్కువ తక్కువ లేకపోతే వీళ్ళని సపోర్ట్ చేస్తుడు వాళ్ళని ఇది చేసుడు కాదు. ఇక్కడ ప్రాపర్ ఎవిడెన్స్ అంటే ఎందుకంటే ఇట్స్ అ ప్యూర్ కమర్షియల్ కాంట్రాక్చువల్ ఇష్యూ. కమర్షియల్ కాంట్రాక్చువల్ ఇష్యూలో కొన్ని రెగ్యులేషన్స్ వైలేట్ అయిందంటున్నారు, అయి ఉండొచ్చు. బట్ ఆ రెగ్యులేషన్స్ వైలేట్ అయితే దానికి ఆర్బీఐ చర్యలు తీసుకోవాలి, తీసుకున్నది ఫైన్ కట్టిండ్రు అని అంటున్నారు. మళ్ళీ ఫైన్ కడితే మీరు వీళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయండి. ఇక్కడ కరప్షనే ఉందని మీరు ఎట్లా చూపెడుతున్నారు అని నా ప్రశ్న. రికవరీ ఈజ్ అండర్ ద సివిల్ యాక్ట్. సివిల్ లాలో రికవరీ వస్తుంది. రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద రికవర్ చేయవచ్చు ఎవరి దగ్గర నుంచి అయినా. ఇక్కడ మీరు డబ్బులు కట్టారు అంటే మేము డబ్బులు కట్టినామని అంటున్నారు. మళ్ళీ మీరు డబ్బులు కడితే వీళ్ళ దగ్గర నుంచి రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద ఇక్కడ రెగ్యులేషన్స్ వైలేట్ అయినాయి, తప్పు జరిగింది, అందుకోసము మేము ఇది చేస్తున్నామని రికవర్ చేయండి. ఎందుకు రికవర్? కరప్షన్ ఉందని ప్రూవ్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి డైరెక్ట్ అకౌంట్ అక్కడికి పోయినాయి, ఆర్బీఐ ఫైన్ వేసి 8 కోట్లు కట్టిండ్రు, ఎక్కడ మధ్యలో అవినీతి అని మీరు చెప్పాలి శివారెడ్డి గారు. అవినీతి నాకు అంటే అదే అంటున్నాను నేను. 13A and B కింద మిస్అప్రోప్రియేషన్ ఆఫ్ ప్రాపర్టీ కావాలా? మిస్అప్రోప్రియేషన్ ఆఫ్ ప్రాపర్టీ అన్నా లేకపోతే సెకండ్ డిస్ప్రపోర్షనేట్ అక్యూములేషన్ ఆఫ్ వెల్త్. డిస్ప్రపోర్షనేట్ అక్యూములేషన్ ఆఫ్ వెల్త్ అంటే నా సాయశక్తుల కన్నా ఎక్కువ నా దగ్గర ఇన్కమ్ ఉంది. సో నా సాయశక్తుల కన్నా ఎక్కువ నా దగ్గర ఇన్కమ్ ఉన్నది అనే ఫ్యాక్ట్స్ అయితే ఇక్కడ లేవు. మిస్అప్రోప్రియేషన్ ఆఫ్ ప్రాపర్టీ అంటే డబ్బులు ఒక్క అకౌంట్ నుంచి ఇంకో అకౌంట్ పోయినాయి. మీరేమంటున్నారు? మీరు 46 కోట్ల గురించే మాట్లాడుతున్నారు. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళింది కూడా 46 కోట్లే. మళ్ళీ మధ్యలో ఏమన్నా అంటే ఇక్కడ నుంచి అక్కడికి తక్కువ డబ్బులు వెళ్ళాయా? మధ్యలో మీరు అంటున్న 40 సరే ఫర్ ఎగ్జాంపుల్ 46 కోట్ల నుంచి 20-30 కోట్లు వెళ్ళిందా? లేకపోతే దాంట్లో 1 కోటి ఇటు, ఒక 5 కోట్లు ఇటు, లేకపోతే 10 కోట్లు అటు పోయినాయా? ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? అకౌంట్ టు అకౌంట్ ట్రాన్స్ఫర్ అని అప్పటి నుంచి అంటున్నారు, 45 కోట్లు అని అప్పటి నుంచి అంటున్నారు. బ్యాంక్ రెగ్యులేషన్స్ వైలేట్ అయినాయి అంటే ఆర్బీఐ జరిమానా విధించింది అండ్ మీరు కట్టిండ్రు. సో మీరు రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద పోకుండా మీరు కరప్షన్ ఉన్నదని ఎట్లా ప్రూవ్ చేయాలనుకుంటున్నారు?
సో ఇది ఇర్రెగ్యులర్ కాంట్రాక్ట్ అయ్యి ఉండొచ్చు, ఇర్రెగ్యులర్ కమర్షియల్ కాంట్రాక్ట్ అయినా దేనికైనా. కరప్షన్ కిందకి వస్తుందా లేకపోతే రూల్స్ అతిక్రమించిన కింద? రూల్స్ అతిక్రమించింది అన్ని క్రిమినల్ కావండి, అన్ని కరప్షన్ కింద కావు. ఇప్పుడు నేను ఆ రోజు చెప్పింది మళ్ళీ చెప్తున్నాను, అరెస్ట్ చేయాలనుకుంటే, ఒక క్రిమినల్ కేసు బనాయించాలనుకుంటే దేన్నైనా క్రిమినల్ చేయొచ్చు. దీన్ని స్పెసిఫికలీ ఒక్కొక్క అంశం చూస్తే మీకు ఇక్కడ క్రిమినల్ కరప్షన్ ఎక్కడ కనిపిస్తుంది, మీకు ఎక్కడనన్నా ఎవరి దగ్గరనన్నా దీనికి ఈ కాంట్రాక్ట్కి సంబంధించిన డబ్బులు దొరికినాయా, ఈ కాంట్రాక్ట్కి సంబంధించిన డబ్బులు డైవర్ట్ అయినట్టు మీ దగ్గర ప్రూఫ్ ఉందా? సో చాలా గవర్నమెంట్ చాలా చెప్పేది ఉంది ఇక్కడ. ఈ సెక్షన్లను చూస్తే మేడం, ఇప్పుడు మనం కొన్ని సెక్షన్స్ బయటకు వచ్చినాయి కదా, అవును, ఆ సెక్షన్లు ప్రూఫ్ కావడానికి ఏం కావాలి? ఆ సెక్షన్స్ ప్రూవ్ కావాలంటే కరప్షన్ ఉందని గవర్నమెంట్ చూపెట్టాలి. 13A and B ప్లస్ ఏదో 409 అంటున్నారు, 120B అంటున్నారు. సో 409 బిఎన్ఎస్ ఐపీసీనా నాకు తెలియదు, కానీ 409 బిఎన్ఎస్ అయితే ఉండడానికి వీల్లేదు, ఎందుకంటే 409 బిఎన్ఎస్ కంప్లీట్లీ డిఫరెంట్. సో 409 ఐపీసీ డీల్స్ విత్ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్. మీరు ఇప్పుడు డిసెంబర్ 2024లో బిఎన్ఎస్ వచ్చిన తర్వాత 409 ఐపీసీ ఎట్లా పెడతారు? ఎందుకంటే నా అంచనా ప్రకారము వాళ్ళు 409 ఐపీసీ పెట్టిండ్రని అనుకుంటున్నాను. అప్పుడే మెమో ఇచ్చినాము, అప్పుడే కాల్ ఫర్ ఎక్స్ప్లెనేషన్ చేసినాము అని అంటే అది చెల్లదు. మీరు క్రిమినల్ ప్రొసీడింగ్స్ స్టార్ట్ చేసింది గవర్నర్ గారి దగ్గర నుంచి మీకు పర్మిషన్ వచ్చిన తర్వాత మీరు ఇప్పుడు స్టార్ట్ చేస్తుండ్రు కాబట్టి అది ఎట్లా ఇది అవుతుందో ఐ డోంట్ నో. ప్లస్ ఇక క్రిమినల్ కాన్స్పిరసీ అయితే 120B డీల్స్ విత్ క్రిమినల్ కాన్స్పిరసీ. అంటే కేటీఆర్, అరవింద్ కుమార్, ఈ బిఎల్ఎన్ రెడ్డినో ఎవరో పాపం అతను, అంటే పాపం అనాలని అనిపిస్తుంది, ఎందుకంటే వీళ్ళందరూ ఒక కాన్స్పిరసీ, ఒక గుమ్మిగూడి ఇది చేసిండ్రు అని అన్నాడు. 409 ఇస్ నాన్ బెయిలబుల్. కానీ ఆ సెక్షన్ తప్పు. ఇప్పుడు బిఎన్ఎస్ అది బిఎన్ఎస్ అసలు ఐపీసీలో ఎట్లా వస్తుందో చూడాలి. లేదండి, కావాల్సుకొని నాన్ బెయిలబుల్ కూడా పెడతారు. 13(1) అది 4 years అని ఉంది, 4 years to 10 years అని ఉంది కాబట్టి దాన్ని కూడా నాన్ బెయిలబుల్ లాగానే ఇది చేసుకోవచ్చు, ట్రీట్ చేయొచ్చు. నేను ఇప్పుడే మీకు చెప్తాను. ఐపీసీ 409 చెప్తాను. ద పనిష్మెంట్ ఫర్ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ by public servants, bankers, merchants, factors, brokers, attorneys and agents. The punishment for this offence is imprisonment for life and imprisonment for up to 10 years and a fine. Promotes untrustworthiness, accountability and ethical conduct, protects the interests of individuals and maintains the integrity. To constitute an offence under section 409, it's not required that misappropriation must take place after the creation of a legally correct entrustment or dominion. All that is required is entrustment. So criminal breach of trust కింద అతన్ని ఇది చేసిండ్రు. సో ఇక్కడ క్లియర్లీ ఇట్స్ నాన్ బెయిలబుల్, ఎందుకంటే 10 years దాకా వెళ్ళొచ్చు అని అంటే నాన్ బెయిలబుల్ సెక్షన్స్ ఇవన్నీ. మేడం ఇప్పుడు ఇదంతా కూడా ఫారెన్ లో ఉన్న ఎఫ్ఈఓ కంపెనీతో అగ్రిమెంట్ కదా గవర్నమెంట్, ఫార్ములా ఈ ఆర్గనైజేషన్ అని అంటున్నారు వాళ్ళ మెమో. ఇప్పుడు ఆ కాంట్రాక్ట్ బ్రీచ్ అయింది కదా, వాళ్ళు ఏమైనా కేసులు ఇస్తే మన పరిస్థితి ఏంటి అసలు? అదే కదా, దాని గురించి ప్రభుత్వం ఎక్కువ ఆలోచించాలి. ఎందుకంటే ఈ కాంట్రాక్ట్ వర్త్ ఎంతనో నాకు తెలియదు, ఎందుకంటే గవర్నమెంట్ మధ్యలో ఎఫ్ఈఓ మధ్యలో కాంట్రాక్ట్ అయ్యి ఉండొచ్చు. ఈ కాంట్రాక్ట్ వర్త్ చాలా ఎక్కువనే ఉండొచ్చు, ఎందుకంటే ఇట్స్ అన్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ హ్యావింగ్ అన్ ఇంటర్నేషనల్ ఈవెంట్. సో ఆ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్లో ఇప్పటికీ కూడా మీరు జనవరి మెమోలో నాకు మీరు చూస్తే దాంట్లో క్లియర్గా ఎఫ్ఈఓ ఈజ్ రెడీ అండ్ విల్లింగ్ టు కమ్ ఫర్ season 10 నిర్వహించడానికి రెడీగా ఉన్నాము అని క్లియర్గా అన్నది. వీళ్ళు పుల్ ద ప్లగ్, వీళ్ళు బ్రీచ్ చేసిండు. సో వాళ్ళు బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ ఖచ్చితంగా వేసుకోవచ్చు. అండ్ ఈ అగ్రిమెంట్లో ఏ ప్రొవిజన్స్ ఉన్నాయి, ఆర్బిట్రేషన్, ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ ఉందా, దాని తర్వాత కేస్ అంటే ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ జ్యూరిస్డిక్షన్ ఎక్కడ పెట్టిండ్రు, ఇక్కడ నిర్వహించాలనా లేకపోతే ఇంకో ఎక్కడన్నా ఎక్కడ పెట్టుకున్న అనేది గవర్నమెంట్ ఆ కంపెనీ డిసైడ్ చేస్తారు. సో ఆర్బిట్రేషన్ ఎక్కడన్నా పెట్టుకోవచ్చు.
సరే మళ్ళీ జ్యూరిస్డిక్షన్కి వస్తే గవర్నమెంట్ మన హైదరాబాద్ అంటే మన తెలంగాణ జ్యూరిస్డిక్షన్ భారతదేశమే జ్యూరిస్డిక్షన్గా అందులో ఉంచుకుని ఉండొచ్చు అని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే దట్స్ అ ప్రైవేట్ కంపెనీ అండ్ దిస్ ఇస్ అ గవర్నమెంట్ కాబట్టి గవర్నమెంట్ ఎప్పుడైనా వాళ్ళకు అనుగుణంగానే ఉంచుకుంటారు. సో నాకు తెలిసి ఎక్కడంటే అక్కడ జ్యూరిస్డిక్షన్ ఉంచుకుందాం అనే రిస్క్ అయితే ఏ గవర్నమెంట్ తీసుకోదని అనుకుంటున్నాను. సో వాళ్ళు ఇక్కడ కోర్టులో కూడా వేసుకోవచ్చు, ఇక్కడ ఏ కోర్టులోనైనా అంటే సివిల్ కోర్టులో వేసుకోవాలి. ఆర్బిట్రేషన్ అయిపోయిన తర్వాత అంటే యూజువల్లీ ఈ కమర్షియల్ కాంట్రాక్ట్స్లలో ఎట్లుంటాయంటే ఫస్ట్ ఆర్బిట్రేషన్కి వెళ్ళాలి. ఆర్బిట్రేషన్ సక్సెస్ఫుల్ అయితే మంచిది అయిపోతుంది. ఆర్బిట్రేషన్ సక్సెస్ఫుల్ కాకపోతే ఏ పార్టీకి అయితే ఆ ఆర్బిట్రేషన్ అవార్డుతోని ప్రాబ్లం ఉందో వాళ్ళు మళ్ళీ కోర్టుకి వేసుకోవచ్చు. సో ఆ కోర్టు జ్యూరిస్డిక్షన్ ఇక్కడనే అయి ఉంటుంది. సో సివిల్ కేసా లేకపోతే ఆర్బిట్రేషనా, దే హ్యావ్ అ రైట్ టు క్లెయిమ్ డ్యామేజెస్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఫర్ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్. ఏంది రెండే మార్గాలు ఉంటాయి. బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్కి స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ అంటే నేను సీజన్ 10కి రెడీ ఉన్నాను కాబట్టి సీజన్ 10 నిర్వహించాల్సిందే స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్, లేకపోతే డ్యామేజెస్ నేను సీజన్ 10 నిర్వహించడానికి ఇన్ని మిలియన్ల డాలర్లు ఏర్పాట్లు ఖర్చులు ఇవన్నీ ఖర్చు అయినది, దీనికి తోడు మాకు పెట్టిన హెడేక్ కంప్లీట్ చేయాల్సిందే అన్నట్టు. దానికి నష్టపరిహారం అడగొచ్చు, ఏమన్నా అడగొచ్చు. నష్టపరిహారమే డ్యామేజెస్ కదా, ఏమైనా అడగొచ్చు. సో ఇక్కడ ఐఎమ్ స్పీకింగ్ యాజ్ అ లాయర్. ఇక్కడ తప్పు ఒప్పులు కేటీఆర్ ఎంత మంచివాడో ఎంత మంచివాడు కాదో దాని గురించి మనం మాట్లాడడం లేదు, మనకు సంబంధం లేదు. ఇక్కడ ఈ ఇష్యూలో బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ జరిగిందా? ఈ ఇష్యూలో జరిగింది, బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ అయితే జరిగింది. కానీ ఈ ఇష్యూలో కరప్షన్ జరిగిందా, క్రిమినల్ కరప్షన్ జరిగిందా, మిస్అప్రోప్రియేషన్ ఆఫ్ ప్రాపర్టీ అండర్ సెక్షన్ 13 జరిగిందా, డిస్ప్రపోర్షనేట్ అక్యూములేషన్ ఆఫ్ వెల్త్ జరిగిందా, అది ప్రూవ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ప్రూవ్ చేయాల్సిన వాళ్ళు ఎవరు? క్రిమినల్ లాలో స్టేట్. కేసు వేసిన వాళ్ళే ఏసీబీనే ప్రూవ్ చేయాలి, అది కూడా బియాండ్ రీజనబుల్ డౌట్ ప్రూవ్ చేయాలి. ఇప్పుడు మీరు ఇప్పుడే చూసిండ్రు కదండి, ఇవన్నీ నాన్ బెయిలబుల్ కి నోటీసులు ఉండవు. దే హ్యావ్ అ రైట్ అండర్ క్రిమినల్ లా. వాళ్ళు కావాలంటే మాట్లాడవచ్చు, లేకపోతే దే హ్యావ్ అ రైట్ అండర్ క్రిమినల్ లా. థ్యాంక్ యూ మేడం, చాలా విషయాలు చెప్పిండ్రు ఈ విషయంలో. ఎనీవే కేటీఆర్ మీద కేసు విషయంలో మనం లీగల్ ఎక్స్పర్ట్స్ కాదు, అందుకే మేడం దగ్గరికి వచ్చినాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.